తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మటన్ వేసుకుంటాను. ఆయిల్ హీట్ అయిందండి, మటన్ వేసుకుందాము. ఇలా వేసుకున్నటువంటి మటన్లో ఇప్పుడు మనమైతే పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇలా సాల్ట్ ముందే వేసుకోవడం వల్ల ముక్కకి అనేది సాల్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కలుపుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటానండి. గ్రేవీ కోసం అయితే నేను ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. ఇలా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవటమేనండి. మగ్గించుకున్న తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ధనియాల పౌడర్ పేస్ట్, కొత్తిమీర, కారము అన్నీ వేసి కలుపుకొని మటన్ ఫ్రై అయితే చేసుకుంటానండి. నేను కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమాటాలు కూడా వేస్తున్నానండి. కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. అయితే ఇలా రెడీ అయిపోయిందండి. దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల మసాలా పౌడరు, కారము వేసుకొని గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను. కారం వేసుకొని కలుపుకుంటున్నాను. తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసి కలుపుకుంటున్నాను. లాస్ట్కి కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సండే స్పెషల్ మటన్ ఫ్రై రెడీ అయిందండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మటన్ ఫ్రై రెడీ. మటన్ ఫ్రై రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మటన్ ఫ్రై రెడీ.